అరుణాచలంలో గిరి ప్రదర్శనం చేద్దాం అనుకుంటున్నారా? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఏ టైంలో స్టార్ట్ చేయాలి? అసలు దారిలో మనకి ఏమేం కనిపిస్తాయి? వచ్చేయండి చెప్పేస్తాను. గిరి ప్రదర్శనం రాజగోపురం దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. నైట్ టైం గిరి ప్రదర్శనం చేసుకోవడం చాలా బెస్ట్ ఆప్షన్. మార్నింగ్ టైం అయితే ఎండ ఎక్కువగా ఉంటుంది, కాళ్ళు కూడా కాలుతాయి. అదే నైట్ టైం అయితే చల్లగా ఉంటుంది, హ్యాపీగా ఓం నమ శివాయ అనుకుంటూ వెళ్ళిపోవచ్చు. గిరి ప్రదర్శనం స్టార్ట్ చేసే ముందు మనం కర్పూరం లేదా దీపాలని తీసుకోవాలి. ఎందుకంటే మనం వెళ్లే దారిలో అష్టలింగాలు కనిపిస్తాయి, ఇంకా కొన్ని టెంపుల్స్ కూడా కనిపిస్తాయి. ప్రతి లింగం దగ్గర ఒక దీపం వెలిగించాలి. నైట్ టైం కాబట్టి అన్ని టెంపుల్స్ క్లోజ్ అయి ఉంటాయి. బయట మనకి ప్లేస్ ఉంటుంది, అక్కడే దీపాలని వెలిగించుకోవచ్చు. ఈ గిరి ప్రదర్శనం మొత్తం 14 km ఉంటుంది. ఈ గిరి ప్రదర్శనం చేసేటప్పుడు అష్టలింగాలు అని చెప్పా కదా, అవే ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతి లింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం. కుబేరలింగం తర్వాత మీకు మోక్ష మార్గం కనిపిస్తుంది. దాని తర్వాత మీకు చివరిలో ఈశాన్యలింగం ఉంటుంది. ఈ గిరి ప్రదర్శనం చేస్తున్నప్పుడు మధ్యలో మీకు కాళికా అమ్మ ఆలయం కనిపిస్తుంది. ఇక్కడ అయితే నిమ్మకాయలతో దిష్టి తీస్తారు. ఎవరికి వాళ్ళైనా తీసుకుంటారు, లేదా అక్కడ దిష్టి తీసే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో అయినా తీపించుకోవచ్చు. ఇదే కాకుండా మధ్యలో మీకు రమణ మహర్షి ఆశ్రమం, శేషాద్రి స్వామి ఆశ్రమం కనిపిస్తాయి. గిరి ప్రదర్శనం చేస్తున్నప్పుడు మీరు అరుణాచల శివ ఓం నమ శివాయ అనుకుంటే మీకు ఎలాంటి కాలు నొప్పులు అనిపించవు. ఇక్కడ కొన్ని మీకు జింకలు కూడా కనిపిస్తాయి. దారి మధ్యలో మీకు తాగడానికి తినడానికి అన్ని అవైలబుల్గా అయితే ఉంటాయి. మీరు ఎన్నిసార్లు గిరి ప్రదర్శనం చేశారో కామెంట్ చేయండి. ఇంకా పార్ట్ 1, 2, 3 ఎవరైనా చూడలేదంటే వెళ్ళి చూసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ గైస్.